అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి? ఎక్కడికి రావాలి జగన్, కావాలి జగన్. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందని మిగిలిన తిని పోతురుగాను. ఎలానే తగలగల దొరగల రక్తం తగ్గేస్తా. ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో సారీ అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ. చూసుకోబల్లా ఈరోజు సిగ్గు చేటు ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు మధ్యకాలం మీరు చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 2.0 చూపిస్తా అన్నాడు. ఎందుకంటే అసలు 2.0 మామూలు ఉన్న పనంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. మరి జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తాం అన్నాడు. మా కొత్త ఏం కాదు, అదే కదా అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టు వస్తాం పోలీస్ స్టేషన్ కి. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యి అంతేలే. ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. ఎందుకని అంత అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంత అభిమానం? వ్యసనం, జగన్ అంటే వ్యసనం. అమ్మా ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు నాయుడు కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. ఎంత ఎదవో నీ పెళ్ళని అడిగితే తెలుస్తుంది. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు మరణించారు. ఆయన ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఎస్ఆర్సీపీ అన్న, జగన్ అన్న ప్రేమ, అభిమానం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు 30 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కు పాల్పడి నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని పోలీసుల వేధింపులతో. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది పోలీసులు చేసిన హత్య అని అన్నారు. సరే, ఇక్కడ చూడండి, జూన్ 4 ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 5 ఎవరు ముఖ్యమంత్రి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హాస్పిటల్లో చేర్పిస్తే ఎప్పుడు చనిపోయారు? 2024 జూన్ 9 నాగమల్లేశ్వరరావు మరణించారు. సో దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. సో ఆయన బెట్టింగ్ కి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన బెట్టింగ్ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆయన ఆత్మహత్య చేసుకునింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మధ్యలో రెడ్ బుక్ యాడ్ నుంచి వచ్చింది, మధ్యలో పోలీసుల ఒత్తిడి యాడ్ నుంచి వచ్చింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన